ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. దాన్ని కూడా ఒక మిషన్ మోడ్ మీద సర్కిల్ లో అందరికి చెప్తా ఉన్నాం. వచ్చే 1-2 సంవత్సరాల్లో పోస్ట్ ఆఫీసులని పంచాయతీ ఆఫీసుల ప్రతి ప్రాంతంలో పంచాయతీ ఆఫీసులో పోస్ట్ ఆఫీసులు మార్చాలి. ఆ కార్యక్రమం కూడా మనం అందరం తీసుకోవాలి. అదేవిధంగా పార్సెల్ సర్వీసెస్ లో చాలా మంచి చేయొచ్చు. మనం ఈరోజు మీరు తీసుకుంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అంటే ఒక వ్యక్తి ట్రైన్ అయినప్పుడు 15,000 రూపాయలుగా వాళ్ళకి కావాల్సిన పనిముట్లు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి స్కిల్ నేర్పించి. అవన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెలివరీ చేస్తా ఉన్నారు. ఇదే విధంగా ప్రతి సర్వీస్ మనం ఎందుకు చేయకూడదు? ఈరోజు ఎరువులు తీసుకుంటే కల్తీ, పెస్టిసైడ్స్ తీసుకుంటే కల్తీ, విత్తనాలు తీసుకుంటే కల్తీ. వీటన్నిటినీ మంచి కంపెనీలతోటి పోస్టల్ డిపార్ట్మెంట్ టైఅప్ అయి ప్రతి రైతుకి మనం ఎందుకు ఇవ్వకూడదని మీరు ఆలోచించాలి. ఈ విధంగా అన్ని మేము అక్కడ కూర్చొని అన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం ఒకటి. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో జరిగే చిన్న చిన్న తప్పులు కూడా అన్ని మాకు తెలుసు. దయచేసి తెలియదని ఎవరు అనుకోవద్దు. ఒక్కొక్కసారి రెవెన్యూ టార్గెట్స్ ఇచ్చినప్పుడు చిన్నగా స్ప్లిట్ చేయడం, పుస్తకాలన్నీ అంటే మీరు స్ప్లిట్ చేస్తే మీ టార్గెట్ మీరు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు, కానీ దానివల్ల పేపర్ వేస్ట్ అవుతుంది, చెట్లు నరకాలి. ఇలాంటివన్నీ కూడా తెలియక కాదు. అయితే మనందరం మీ అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, దేనికైనా సరే మీకు కానీ నాకు కానీ అందరికి ఒక నమ్మకం ఉండాలి. మీ కుటుంబాన్ని మన కుటుంబాన్ని ఎవరైతే పోషిస్తున్నారో అది మీకు పోస్ట్ ఆఫీస్ అవ్వచ్చు, నాకు ఇంకొక ఉద్యోగం ఇచ్చిన కంపెనీ అవ్వచ్చు, లేకపోతే నేను పనిచేసే తెలుగుదేశం పార్టీ కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి జీవనాధారానికి ఇచ్చేదానికి ఒక నిబద్ధతతో పని చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒకళ్ళు చెప్తే చేసేటువంటి పని కాదు, మనకి రావాలి. అరే మన కుటుంబాన్ని నష్టాల్లో ఉన్నా కూడా ఇన్ని వేల రూపాయలు పోస్ట్ ఆఫీస్ మనకి పే చేస్తా ఉందంటే ఇది ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులు. ఆ డబ్బులకి మనకి ఇన్సైడ్ ఒక కృతజ్ఞతా భావం వచ్చి మీరు అందరూ పనిచేయాలి. ఈ పని చేయడం కోసం కూడా ఇప్పటి వరకు ఇందులో కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక 10-15% అద్భుతంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు 50,000 60,000 ఇన్సెంటివ్ తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం గుర్తుపెట్టు. అందుకని మొట్టమొదటిసారిగా అన్ని రివ్యూ చేసి టాప్ 5% ఎవరైతే జీడిఎస్ వ్యక్తులు అద్భుతంగా పనిచేస్తారో 4 రీజియన్ గా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ గా డివైడ్ చేసి ప్రతి 3 నెలలకి ఒక పండగ లాంటి వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళందరినీ సెలబ్రేట్ చేయబోతా ఉన్నాం.